నమస్తే ఫ్రెండ్స్, మన సినీలోకం ఎక్స్ ఛానల్కి స్వాగతం. బాసిల్ జోసెఫ్, టోవినో థామస్ కలిసి నటించిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ మూవీ అతిరడి. అరుణ్ అనిరుద్ధన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మలయాళంలో మంచి హిట్ అయింది. ఇప్పుడు జూన్ 19 నుంచి సోనీ లివ్లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక కథలోకి వెళితే, సామ్ కుట్టి అనే కుర్రాడు తన అన్నయ్య జోసెఫ్ చదివిన ఇంజనీరింగ్ కాలేజీలోనే జాయిన్ అవుతాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆ కాలేజ్ ఫెస్ట్లో జరిగిన ఒక ప్రమాదానికి తన అన్నయ్యే కారణమని అందరూ అనుకుంటుంటారు. అసలు నిజమేంటో తెలుసుకోవాలని, తన అన్నయ్య మీద ఉన్న ఆ నిందను తొలగించాలని శామ్ కుట్టి నిర్ణయించుకుంటాడు. అందుకే మళ్లీ అదే ఫెస్ట్ను సక్సెస్ చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ ఈ సమయంలో కుట్టన్ అనే లోకల్ గ్యాంగ్ లీడర్తో అతనికి పెద్ద గొడవ మొదలవుతుంది. అసలు కుట్టన్ ఎవరు? వాళ్ల మధ్య గొడవ ఎందుకు వచ్చింది? చివరకు శామ్ కుట్టి అనుకున్న పని పూర్తి చేశాడా లేదా అనేదే మిగతా కథ. నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది బాసిల్ జోసెఫ్ యాక్టింగ్. తన పాత్రలో చాలా న్యాచురల్గా కనిపించాడు. అలాగే టోవినో థామస్ ఎంట్రీ కూడా బాగుంది. కుట్టన్ పాత్రకిచ్చిన బిల్డప్ కొన్ని చోట్ల బాగా వర్క్ అయింది. కాలేజ్ సెటప్ కూడా బావుంది. కెమెరా వర్క్, విష్ణు విజయ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్లో హీరో కాలేజీలో చేరడం, ఫ్రెండ్స్తో తిరగడం, తన అన్నయ్య గురించి నిజం తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలతో కథ ముందుకు వెళ్తుంది. సెకండ్ హాఫ్లో టోవినో థామస్ ఎంట్రీ తరువాత సినిమా యాక్షన్ వైపు టర్న్ తీసుకుంటుంది. ఫెస్ట్ చుట్టూ జరిగే సమస్యలు, హీరో గ్యాంగ్ చేసే పనులతో కథ సాగుతుంది. కానీ నాకు కొన్ని విషయాలు అంతగా నచ్చలేదు. బాసిల్ జోసెఫ్ సినిమా అంటే మంచి కామెడీ ఉంటుందని ఆశిస్తాం. కానీ ఇందులో ఆ స్థాయిలో నవ్వించే సీన్స్ తక్కువగా ఉన్నాయి. టోవినో థామస్ పాత్రను కూడా ఇంకా బాగా చూపించుండొచ్చు. హీరోయిన్ రియా సిబూ పాత్ర కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. అలాగే ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్, కాలేజ్ లైఫ్ లాంటి అంశాలు కూడా అంతగా కనెక్ట్ కావు. కొన్ని చోట్ల కథ చాలా సింపుల్గా అనిపిస్తుంది. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఇందులో ఇబ్బంది పెట్టే సీన్స్ ఏమీ లేవు. ఇది ఒక కాలేజ్ యాక్షన్ డ్రామా కాబట్టి యూత్కి బాగా నచ్చొచ్చు. ఇంట్లో ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మొత్తానికి బాసిల్ జోసెఫ్ కామెడీ కోసం మాత్రమే చూస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కానీ బాసిల్, టోవినో కాంబినేషన్ కోసం ఒక సింపుల్ కాలేజ్ మూవీ చూడాలనుకుంటే ఈ వీకెండ్కి సోనీ లివ్లో ఒకసారి ట్రై చేయొచ్చు. నా వరకు అయితే ఈ సినిమాకి 5కి 3 ఇస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.